వైసీపీ సానుభూతి పడ్డ బోర్గడ్డ అనిల్ మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది. మచిలీపట్నంలో అనిల్ పై మరో 2 కేసులు నమోదయ్యాయి. 2019లో సోషల్ మీడియాలో బోర్గడ్డ చేసిన అనుచిత వ్యాఖ్యలు బూతులపై చిలకలపూడి పిఎస్ లో కేసు నమోదైంది. అలాగే పాస్టర్ కిరణ్ పాల్ ను బెదిరించిన ఇష్యూలో పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ 2 కేసుల్లో చిలకలపూడి పోలీసులు పీటీ వారెంట్ తీసుకొని అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మచిలీపట్నం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైసీపీ కీలక నేత బోర్గడ్డ అనిల్ కు ఉచ్చు బిగుస్తోంది. 2019లో సోషల్ మీడియాలో బోర్గడ్డ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయనపై చిలకలపూడి పిఎస్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పాస్టర్ కిరణ్ పాల్ బెదిరించిన కేసులో కూడా ఆయనపై మరో కేసు నమోదైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. బోర్గడ్డ అనిల్ పై 2 కేసులు నమోదు కావడంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, ఏదైతే వైసీపీ సానుభూతి పరుడుగా ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ కి అయితే మాత్రం రోజు రోజుకి ఉచ్చు బిగుసుకుంటానే ఉంది. ఇప్పటికే దాదాపుగా కూడా బోరుగడ్డ అనిల్ పై కూడా 16 కేసులు నమోదైన నేపథ్యంలో కూడా మరొక 2 కేసులు అయితే మాత్రం నమోదు చేయడం అయితే మాత్రం జరిగింది. 2019లో సోషల్ మీడియాలో బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై కూడా అసభ్య పదజాలంతో దూషించారంటూ కూడా ఒక కేసు అయితే మాత్రం నమోదైంది. మరొక కేసు అయితే మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కూడా ఫిర్యాదు కూడా అందరూ అయితే మాత్రం జరిగింది. మరి ఈ ఒక 2 కేసుల కింద కూడా ఇప్పటికే చిలకలపూడికి సంబంధించినటువంటి పోలీసులు అయితే మాత్రం ఒక పీటీ వారెంట్ ని దాఖలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే బోరుగడ్డ అనిల్ ను అయితే మాత్రం ఈ రోజు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్దకు వెళ్లి బోరుగడ్డ అనిల్ ను అదుపులోకి తీసుకొని ఈ రోజు అయితే మచిలీపట్నం కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే మచిలీపట్నం కోర్టులో కూడా హాజరుపరిచినటువంటి అనంతరం అయితే మాత్రం బోరుగడ్డ అనిల్ కు సంబంధించినటువంటి కేసుల విచారణపై కూడా ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పటికే సీరియస్ గా వ్యవహరిస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ హయాంలో కూడా బోరుగడ్డ అనిల్ ఇష్టానుసారంగా బూతుల పురాణంతో కూడా మాట్లాడుతా ఉన్నారు. అంతేకాకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని సభ్యులను కూడా ఆయన దూషించినటువంటి నేపథ్యం కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే గత 10 రోజుల క్రితం కూడా తన తల్లికి ఆరోగ్యం బాగోలేదన్నట్టు ఒక మెడికల్ సర్టిఫికేట్ ద్వారా కూడా బోరుగడ్డ అనిల్ అయితే మాత్రం విడుదలయ్యారు. బోరుగడ్డ అనిల్ విడుదలైనటువంటి నేపథ్యంలో తిరిగి మరలా రాజమహేంద్ర కోర్టు దానికి సంబంధించి కూడా న్యాయస్థానంలో అతనికి బెయిల్ అయితే మాత్రం ఇవ్వకపోవడం పట్ల కూడా తిరిగి మరలా గుంటూరుకు చెందినటువంటి పట్టాపురం పోలీసులు బోరుగడ్డ అనిల్ ను తీసుకురావడం, ఇలాంటి పరిణామాలు కూడా వరుసగా చోటు చేసుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ అయితే మాత్రం ఏదైతే రాజమహేంద్రవరం జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా చిలకలపూడి పోలీసులు అయితే పీటీ వారెంట్ వేసి బోరుగడ్డ అనిల్ అయితే మాత్రం ఈ రోజు మచిలీపట్నం కోర్టులో కూడా హాజరుపరచబోతా ఉన్నారు. తిరిగి మరలా మచిలీపట్నం కూడా రిమాండ్ కనుక ఖచ్చితంగా కూడా అతన్ని అయితే మాత్రం తిరిగి రాజమండ్రి జైలుకి అయితే మాత్రం తరలించేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టే బోరుగడ్డ అనిల్ కు మాత్రం ఇప్పటికీ దాదాపు ఈ 16 కేసుల్లో కూడా 14 కేసులకు సంబంధించినటువంటి అంశంలో కూడా బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా గంటకు ఉచ్చు అయితే మాత్రం బిగిస్తూనే ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.